ముందు అ అనే అక్షరం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆకులు తింటే అందులు కారు, ఆటలు ఆడితే నష్టపోరు, ఆవు పాలు తాగితే ఆరోగ్యం, ఆచరణలు పేడితే ఆనందం. అవునా? ఆకులు ఏం తింటే ఎవరు తింటారు? ఆకులు మేకలు. మరి మేకలు ఎప్పుడన్నా కన్నద్దాలు పెట్టుకోగా చూసిరా? మనసులు పెట్టుకుంటారా? కొంతమంది ఊక ఫోన్లు చూసి మీరు చేస్తే కన్నద్దాలు వస్తాయి. కానీ ఆకులు తింటే అందులు. అందులు అంటే ఎవరు? గుడ్డోళ్ళు. ఎప్పుడు మేకలు ఆకుకూరలు తింటున్నాయి, ఆవులు గడ్డి ఆకులు అవి కూడా తింటాయి. జంతువులు కూడా అన్ని ఆకుకూరలు తింటాయి. ఎప్పుడైనా కన్నద్దాలు పెట్టుకుని చూసిరా మీరు? అది చూడండి. మరి అవి ఎందుకు కన్నద్దాలు పెట్టుకుంటలేవు అంటే అవి ఆకుకూరలు తింటున్నాయి కాబట్టి వాటి కళ్ళు మంచి కనబడుతుంది. కూరలు తినమంటే సరిగ్గా తిననే తినం, కూరగాయలు వారేస్తాం. చూడండి, అందుకనే ఆటలు ఆడితే నష్టపోరు, నష్టం లేదు. ఆటలు ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలచట అస్సలు లేకుండా హాయిగా మనము బతకాలి. ఫోన్లు చూసుకుంటా టీవీ చూసుకుంటూ ఉండే కంటే రోజు ఆటలు ఆడండి, మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఆవు పాలు తాగితే ఆరోగ్యం. గేదె పాలైన తాగొచ్చు, మేక పాలైన తాగొచ్చు. అవునా? గాడిద పాలు కూడా తాగుతా అంటుండు. గాడిద పాలు కూడా కొంతమందికి సర్ది దగ్గు ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా అది ఔషధంగా తక్కువ అవుతుంది. ఓకే. ఆచరణలు పెడితే ఆనందం. ఆనందం ఎప్పుడైతే అంటే మీరు ఇవన్నీ పాటిస్తే నాకు ఆనందం. ఆచరణ అంటే మీరు ఫాలో కావాలి. నేను చెప్తూనే ఉంటాం, అన్ని చెప్తాను, మళ్ళీ మీరు ఫాలో కారు. తినాలి అంటే ఆకుకూరలు తినాలి, పాలకూర, మెంతికూర, గోంగూర, అన్ని కూరలు తినాలి. ఆటలు ఆడితే నష్టపోరు, ఆవు పాలు తాగాలి, ఆచరణలో పెడితే ఆరోగ్యం. అవునా? చూడండి, ఒక్కటి. ఇంకా ఇంకా ఆరోగ్యం, హెల్త్. ఇలా వచ్చింది. ఇలా ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4 5 6 7. అవునా? అనేది 7 టైమ్స్ వచ్చింది. అవునా? అలా విద్యార్థులకు ఇప్పుడు ఇందులో ఉందా? చూడండి, నేను ఇట్లా చేస్తున్నా అంటే టైం లేదు కాబట్టి మనకు ఉంది. అవునా? ఇంతకుముందు అనేది ఉంది, ఉంది. ఇలా విద్యార్థులు ఒక యాక్టివిటీ లాగా చేయించి కూడా మనం ఆడించవచ్చు. అలాగే ఇప్పుడు ఇదేంటిది? ఏం చేస్తుంది అమ్మాయి? ఆట ఆడుతుంది, స్కిప్పింగ్ ఆడుతుంది. ఇది కూడా ఒక ఆట. మొదటి మీద ఏమొస్తుంది? అమ్మ. అమ్మ అలా. అలాగే రెండో మీద ఆకు, ఆట. ఓకే. మరి చూడండి, ఆట, ఆన, ఆశ, ఆకు, ఆవు అని విద్యార్థులతో మీరు పదాలు రేపు రాసుకొస్తారా? ఈ గేయం రాయాలి, మళ్ళీ వీటితో వచ్చే పదాలు రాయాలి. వర్ణమాలలో ఉందా? ఉంది. ఈ విధంగా విద్యార్థులకు వర్ణమాల చూపించడం, ఇవి చూపించడం. అలాగే ఈ చింతగింజలలో కూడా వర్ణమాల, ఈ డబ్బా ఉంది కదా, వర్ణమాలలో కూడా ఉందా? ఇక్కడ వెతకమనాలి. ఇగో దొరికింది. రెండు ఆలు దొరికినాయి. ఇట్లా విద్యార్థులకు ఇందులోకి వెళ్ళి వెతకమనడం. అవునా? ఇలా చేస్తూ మొదటి చూడండి, రెండో చూడండి అని ఇట్లా విద్యార్థులతో చేయించవచ్చు. ఆట, ఆమడ అలా విద్యార్థులతో వచ్చి ఆలయం, ఆలయం. ఇంకా కొత్త పదాలు కూడా విద్యార్థులు కూడా దీంట్లో ఉన్న పదాలు చదవమనడం, ఇంకా కొన్ని పదాలను బోర్డు పైన రాయమనడం. ఇలా చిన్న పిల్లలు కూడా పిలిపించి ఈ గేమ్ దీంతో వచ్చే పదాలు.